వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, రెండు ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయా అంటే ఆర్థిక పరమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయా? ఒక రకంగా సంక్షోభ పరిస్థితి ఉందా? ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి నిధుల అలొకేషన్స్ లేట్ అవ్వడం కానీ, లేకపోతే నిధుల విడుదల జాప్యం జరగడం కానీ, అది కొంతవరకు వేల కోట్ల రూపాయల్లో ఉంటాయి. కాబట్టి ఓకే, ఇప్పుడు అమరావతి నిర్మాణం నడుస్తోంది. డెఫినెట్గా అమరావతి నిర్మాణం అంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఆ నిధుల విడుదల అటు ఇటు కొద్దిగా వెనక ముందు అవుతూ ఉంటాయి. పెద్ద కాంట్రాక్టర్లు ఎల్ఎన్టీలు వీళ్ళు వస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. అదో ప్రాసెస్లో నడిచిపోతూ ఉంటుంది. కానీ ప్రజల సంక్షేమానికి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి, చదువు సంధ్యలకు సంబంధించిన సెక్టార్స్కి నిధుల విడుదల జాప్యం జరుగుతోంది అని అంటే, లేదా ప్రజల కనీస అవసరాలకు కూడా నిధులు ఇన్ టైంలో విడుదల చేయలేక అందుకు సంబంధించి ఆ వ్యవస్థలు లేదా ఆ సేవలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్గా అక్కడ ఆర్థిక సంక్షోభం, పరిపాలనాపరమైన సంక్షోభం నెలకొన్నట్టే ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సంకట స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఆర్థిక సంక్షోభంతో పాటు పాలనాపరమైన సంక్షోభం కూడా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే మొన్నటికి మొన్న కాంట్రాక్టర్లు సమ్మె చేశారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని అప్పుడు కాంట్రాక్టర్లకు పెండింగ్ ఉన్న బిల్లులు, బకాయిలు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఓన్లీ కాంట్రాక్టర్లకు బకాయి పడ్డవే. ఏది ఈ డైలీ వెండర్స్కి అంటే చిన్న చిన్న సప్లయర్స్ ఉంటారు, వాళ్ళు కాకుండా కాంట్రాక్టర్లకి పెండింగ్ పడినవే దాదాపు 60 నుంచి 80,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని చెప్తారు. అవి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్టర్లు కానీ, కార్పొరేషన్ కాంట్రాక్టర్లు కానీ, లేక ఇతరత్ర చిన్న చితక పంచాయతీరాజ్లో కానీ మొత్తం అన్ని కలిసి కాంట్రాక్టర్లు సుమారుగా 7,500,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ మొన్న విజయవాడలో పెద్ద ధర్నా చేశారు, పెద్ద ఉద్యమమే చేస్తున్నారు వాళ్ళ బిల్లుల కోసం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళకి ఆ బిల్స్ ఇవ్వలేకపోతే చిన్న కాంట్రాక్టర్లు కాబట్టి ఇంకొక పని వాళ్ళు చేయలేరు. అది వాళ్ళు చేయరు, ఇటు గవర్నమెంట్ చేయదు, పనులు ఆగిపోతాయి. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే ఎన్టీఆర్ వైద్య సేవగా అక్కడ ఉంది కాబట్టి పేదలకు సంబంధించిన ఇదొక కనీస అవసరం. ఆరోగ్యం అనేది అత్యంత ప్రయారిటీ సెక్టర్ కాబట్టి వైద్య రంగంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పేదలకు అందుబాటులో ఉంచకపోతే పిట్టల్లా రాలిపోతారు జనం. అలాంటిది 2,500 కోట్ల రూపాయల ఎన్టీఆర్ వైద్య సేవ కింద బకాయిలుంటే ఇప్పటికే పలు దఫాలుగా హెచ్చరికలు చేస్తూ వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవాళ అల్టిమేటం ఇచ్చాయి, రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తామని. ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇచ్చారు, జగన్ గవర్నమెంట్లో ఇచ్చారు. అప్పుడు ఏంటి ఈ ప్రభుత్వం ఏంటి ఇదేంటి అని అప్పుడు ప్రశ్నించాం అందరం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 2-3 సార్లు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 సార్లు వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, కొద్దిగా బిల్స్ క్లియర్ చేసినట్టున్నారు. బట్ ఇప్పుడు పెద్ద ఎత్తున 2,500 కోట్ల రూపాయలు అంటే ఈ చిన్న చితక హాస్పిటల్స్కి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, చిన్న పట్టణాల్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ ఇది చాలా పెద్ద బర్డెన్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంట్రాక్టర్స్ అండ్ వైద్య సౌకర్యాలకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ దీనికి సంబంధించి. ఇక తెలంగాణ అత్యంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్. 1000 కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ మొత్తం డిగ్రీ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కానీ, బీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ, బీటెక్ కానీ, ఇంకా అన్ని పాలిటెక్నిక్ ఎవ్రీథింగ్, ఈ కళాశాలలన్నీ 1000 కళాశాలలు సుమారుగా 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పడున్నది ప్రభుత్వం వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద.
కోర్స్ వీటిల్లో 5,500 కోట్లు సుమారుగా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి దగలు పడిన బకాయిలు అయి ఉండొచ్చు. అయితే ఏంటి, ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళకి అవసరమైనప్పుడు చెప్తారు కదా, గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని చిలక పలుకులు పలుకుతారు కదా. ఆ ప్రభుత్వంలో బకాయి ఉంటే ఏంటి, ఈ ప్రభుత్వంలో బకాయి ఉంటే ఏంటి, చచ్చినట్టు చెల్లించాల్సిందే. పోనీ ఆ ప్రభుత్వ హయాంలో 5,500 కోట్లు ఉంటే మరి ఈ ప్రభుత్వం వచ్చినాక 2,500 కోట్లు వీళ్ళు బకాయి పడ్డారుగా. వీటి సంగతి ఏంటి? ఈ సంవత్సరానికి, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించే 1,200 కోట్ల రూపాయల బకాయి ఉంది. కనీసం ఆ 1,200 కోట్లైనా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అడగడం కాదు, మెడ మీద కత్తి పెట్టారు, ఇస్తావా చేస్తావా అని. 1000 కాలేజీల వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు. ఇవ్వడమే కాదు, బంద్ ప్రకటించారు కాలేజీలు. ప్రకటించడమే కాదు, ప్రస్తుతం జరుగుతున్న నెక్స్ట్ వీక్ నుంచి జరగబోతున్న పరీక్షలన్నింటినీ కూడా వాయిదా వేసుకోండి, మేము పరీక్షలు నిర్వహించట్లేదని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్కి లెటర్స్ కూడా రాశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఎడ్యుకేషన్లో ఒక పెద్ద క్రైసిస్. చర్చలు జరుపుతాం, ప్రభుత్వం చర్చలు జరపడం కావాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, అదేమంటే రాజశేఖర రెడ్డి పెట్టిన ప్రోగ్రాం, మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ అని చంకలు గుద్దుకుంటూ చెప్తారు కదా. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఇంకా? సో ఇది ఒకటి. ఇక ఆరోగ్యశ్రీ వాళ్ళు అల్టిమేటం ఇచ్చి కూర్చున్నారు. తెలంగాణలో హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు రేపటి నుంచి మేము బంద్లోకి వెళ్తున్నామని చెప్పి వాళ్ళకి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. తెలంగాణ హెల్త్కి సంబంధించి దాదాపు 1,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాళ్ళు నడవాలి కదా. వాళ్ళకి ఇప్పుడు ఒక హాస్పిటల్కి ఒక 4-5 కోట్లు బకాయిలు ఉంటే వాళ్ళు జీతాలు ఇచ్చుకోవాలిగా స్టాఫ్కి. ఎలా బతుకుతారు వాళ్ళు? హాస్పిటల్స్ ఎలా నడుస్తాయి? మీ మటుకు మీరు ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పి జనానికి ఇచ్చారు. వాళ్ళు ప్రతి వాళ్ళు వైట్ కార్డు తీసుకొని వెళ్తున్నారు. ఎస్, ప్రభుత్వం ఇచ్చింది వసతి కాబట్టి వాళ్ళ కార్డు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన తర్వాత చెయ్యమని మా వాళ్ళంటే మీడియాగా మేము ఊరుకోము. ఆరోగ్యశ్రీ కింద వస్తే నువ్వు ఎందుకు చెయ్యమని హాస్పిటల్లో మేము మాలాంటి వాళ్ళు ఊరుకోరు. అక్కడ పేషెంట్ ఊరుకోడు, పేషెంట్ బంధువులు ఊరుకోరు. చచ్చినట్టు చెయ్యాలి. చేశాక బిల్లు ఇవ్వకపోతే ఇక్కడ చావాలి. నిన్నటికి నిన్న గ్రూప్ 1 ఎంత నవ్వుల పాలవుతోంది. గత ప్రభుత్వ హయాంలో అన్ని ఎగ్జామ్స్ తప్పు, నకిలీ పత్రాలని, జవాబు పత్రాలని, రిజల్ట్ల కుంభకోణం అని ఎన్నో చూసాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. గ్రూప్ 1 మళ్ళీ రీవాల్యుయేట్ చేయండి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని కోర్టు చెప్పింది. ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? ఇది క్రైసిస్ కాదా? అన్ఎంప్లాయీస్కి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఇది ఒక సంక్షోభ పరిస్థితి కాదా? ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చితకా లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి. సో ఈ మొత్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ఈ ఆర్థిక సంకట పరిస్థితి ఏంటి, మరీ పర్టికులర్గా తెలంగాణలో పాలనాపరమైన క్రైసిస్ ఎందుకు వస్తుంది, ఈ అంశాలు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో కొనగాల మహేష్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే డాక్టర్ వద్దిరాజు రాకేష్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే రమేష్ బాబు నిమ్మటూరి రమేష్ బాబు గారు, తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య చైర్మన్, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. అండ్ ఎంఏ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. అండ్ డాక్టర్ కె విజయ్ కుమార్ గారు, ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇందులో ఒకళ్ళిద్దరు ఇంకా జాయిన్ అవ్వాల్సింది, జాయిన్ అవుతారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఈ రకమైన సిచ్యువేషన్ ని మనం ఏమని చెప్పుకోవాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కొంత కారణం ఉందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, ఎందుకంటే విభజిత రాష్ట్రం ఇది. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు. ఈ 2 ప్రభుత్వాలు అంటే 2014-19 మధ్యలో ఉండేటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ, 19-24 మధ్య ఉండేటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ కేంద్రాన్ని ఏదో పద్ధతిలో నిలవేసైనా సరే హక్కుల్ని సాధించుకుందాం అనడం కంటే
అప్పు తీసుకుని వచ్చి అనుకున్న పద్ధతిలో మేము సబ్సిడీలు ఇస్తాము అనేటువంటి వైఖరితో ఉండడం వల్ల కేంద్రం నిధులు రాబట్టుకోలేని పరిస్థితి వల్ల అప్పులు బాగా పెరిగాయి ఈ విభజిత రాష్ట్రంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సరే కొంత ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం నుంచి నిధులు. వాళ్ళేమో అమాయకులు కాదండి, కేంద్రంలో ఉండేవాళ్ళు అమ్మా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు ముంతెడు నీళ్లు గుప్పెడు మట్టి తీసుకుని వచ్చి ఇది మా సహాయం అని చెప్పేటువంటి ప్రధానమంత్రిని తీసుకుని వచ్చి ఏం చేయాలి, మొన్న కూడా పిలిచారు ఆయన ప్రధానమంత్రిని అమరావతికి. ఆయన ఏదో వాగ్దానం చేస్తారనుకున్నారు, అందరూ ఏమీ చేయలేదు. కాబట్టి కేంద్ర నిధులు రానందువల్ల రాష్ట్రం మౌలికంగా బాగా ఇబ్బందులో ఉంది అని నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ప్రయారిటీస్ లేవండి. రెండు పోయినా అంటే వైసీపీ టీడీపీలో నా అభిప్రాయం ఏంటంటే ప్రయారిటీస్ కాకుండా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చేయడం, ఆ వాగ్దానాన్ని అమలు జరపడం కోసం అప్పులు చేసినా సరే మేము వాగ్దానాలు అమలు చేస్తామని వైఖరి తీసుకోవడం. మూడవది పారిశ్రామికరణ లేదు ఆంధ్రప్రదేశ్ లో. పరిశ్రమలు పెరిగితే పన్నులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇష్టమంత కలర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పుడు వ్యవసాయక రాష్ట్రంలో ఎప్పుడు కానీ ఆదాయం పెద్దగా పెరగదండి. ఇంకా వ్యవసాయము బాగా ఉండేటువంటి రాష్ట్రాల్లో వరదలు వచ్చినా కరువులు వచ్చినా ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉంటుంది, ఎదురు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. తర్వాత ఖర్చుల్లో కూడా ప్రయారిటీస్ లేవు, విపరీతంగా అప్పులు చేసే మిగతా ప్రాజెక్ట్స్ మిగతా ఇవి అంటే ఓకే, కానీ ఇవి ప్రజల కనీస అవసరాలు హక్కులు కదండి. హెల్త్ గానీ ఎడ్యుకేషన్ గానీ మొన్న వీటికి సంబంధించి కూడా బ్యాక్లాగ్ లో ఉండడము అని అంటే అవి పూర్తిగా నిలిచిపోతున్నాయి, సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి సార్ నాకు తెలంగాణ సంగతి నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక డాక్టర్ గారు, ఆయన హార్ట్ స్పెషలిస్ట్ అండి, ఆయనకు హార్ట్ హాస్పిటల్ ఆపరేషన్స్ అవి చేస్తారు, మంచి పేరే ఉంది. ఆయన చెప్తూ ఉన్నాడు, సార్ కొన్ని కోట్లు రావాలా, ఏదైనా మార్గం ఉందా, ఇన్ని కోట్ల రూపాయలు అప్పు ఉంటే నేను హాస్పిటల్ ఎట్లా నడుపుకోవాలా అనేసి అంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్తున్నాను నేను. ఏమైనా ఆరోగ్యశ్రీలో డబ్బులు రాలేదంటే రావడం లేదండి. పోయిన ప్రభుత్వంలో రాలేదు, అజిటేషన్ చేసినప్పుడు ఏదో కొంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రయారిటీ ఐటంగా లేదు, ఏది ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేదు అని. అందుకోసం అంటే బాగా ఒత్తిడి ఉండే దానిలకు డబ్బులు ఇచ్చేయడం తప్ప మిగతా డబ్బులు లేనటువంటి పరిస్థితి, అంటే నిధుల కొరత అనేది తీవ్రంగా ఉందండి. ఈ నిధుల కొరత సమస్యను మరి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా రివ్యూ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి చెడ్డపేరండి. పోయినసారి వైసీపీ గవర్నమెంట్ లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్ని బంద్ అయిపోయినాయి, మేము చేయమని చెప్పినారు. మనమంతా చాలా గొడవ చేశాం, ఇది అన్యాయం, ప్రజలకు అన్యాయం జరుగుతుందని. సరే కొంత రిలీజ్ చేసినారు, ఏదో మాట్లాడు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు కదా, రాకూడదు కాబట్టి అలర్ట్ అవ్వాలనేది అదే నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక్క పెన్షన్ విషయము, ఆ తర్వాత జీతాల విషయంలో పోయినప్పటి దరిద్ర పరిస్థితి లేదు. జీతాలు కూడా వస్తున్నాయి, పెన్షన్లు ఇస్తున్నారు, అదొక్కటే కాదు కదా. మిగతా అన్ని రంగాలకు సంబంధించి కూడా ప్రభుత్వం మరి చంద్రబాబు లేదా ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఎక్కడ కనపడడు, ఏమైనా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే రివ్యూ చేసి ప్రాధాన్యతను పట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో కూడా నిధుల కొరత ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు తెచ్చుకోవాలి. కేంద్రం మీద ఒత్తిడి పెంచి కేంద్రం నుంచి నిధులు తేవడం పెద్ద మార్గం అని మేము అనుకుంటాం. రైట్ సార్. గఫూర్ గారు ఒక్క నిమిషం అండి. ఈ అంశం మీద హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మనతో ఉన్నారు, అలాగే తెలంగాణ నుంచి కూడా మహేష్ గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, కాంట్రాక్టర్స్ వీళ్ళంతా కూడా మనతో చర్చలో ఉన్నారు ఇవాళ. డాక్టర్ కె విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. ఏంటి ఈ ప్రాబ్లం ఎందుకు అరైజ్ అవుతోంది? ఎవ్రీ టైం మీ హాస్పిటల్స్ సరే, నేను లాభ నష్టాల జోలికి లేకపోతే వీటి జోలికి నేను వెళ్ళను, కానీ ఇది పేద ప్రజల ఒక కనీస అవసరం, వాళ్ళ హక్కు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా, ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ఉచిత వైద్య సేవ. రైట్? ఎందుకు మీకు రిపీటెడ్ గా బిల్స్ లేట్ అవుతున్నాయి? రిపీటెడ్ గా ఎందుకు
మీరు అల్టిమేటమ్స్ ఇస్తూ స్ట్రైక్స్లోకి వెళ్తున్నారు. వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ బ్రీఫ్లీ? గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అండి, చాలా బ్రీఫ్గా చెప్పాలంటే ఫస్ట్ గఫూర్ గారు చెప్పినట్టు ప్రయారిటీ అంటే మన రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం అందించే వైద్యానికి రమారమి మనకి సుమారు అయ్యే ఖర్చు నెలకి 380 కోట్లు రమారమి పనులు చేస్తే సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు 4,560 కోట్లు. మనకి ఎన్టీఆర్ వైద్య సేవకి బడ్జెట్లో కేటాయించింది 4,000 కోట్లు మాత్రమే. రెండు, ఈ ప్రభుత్వం వచ్చే నాటికి మాకు పెండింగ్లో ఉన్న 2,250 కోట్ల పైచీలకు బిల్లులు ఉండిపోయినాయి. ఆ రోజే మేము అల్టిమేటం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారటం, వచ్చిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం, ఇది హాస్పిటల్ నడపలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఆనాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం గారు ఏం చెప్పారంటే కొంత సమయం పడుతుంది, కొంత బిల్స్ కొంత క్లియర్ చేస్తాం, నెమ్మదిగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి మొత్తం బిల్స్ క్లియర్ చేసే దిశగా మన గవర్నమెంట్ ప్రయాణం చేస్తుందని హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా వీళ్ళందరూ విద్యావంతులు, ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి ముందు ముందు అనే ఉద్దేశంతో ఆ రోజు అన్కండిషనల్గా మేము ఆ రోజు సేవలు మళ్ళీ తిరిగి ప్రారంభించి మొదలుపెట్టిన నాటి నుంచి మరలా ఈనాటి వరకు ఏనాడు మళ్ళీ మాకు ఒక మీటింగ్ పెట్టడం కానీ వాటిని ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి డబ్బులు ఈ విధంగా క్లియర్ చేద్దామని కానీ ఎటువంటిది జరగలేదు. మాకు జూన్ 2 తర్వాత ఈ రోజు వరకు గవర్నమెంట్ వారి నుంచి వచ్చినాయి 3,800 కోట్లు. ఈ 14 నెలల్లో ఈ ఆసుపత్రులు చేసిన పని 5,320 కోట్లు. అంటే ఈ బిల్లుల్లోనే 1,500 కోట్ల రూపాయలు మళ్ళీ బాకీ, పాత బాకీ అట్లాగే ఉంది. అంటే ఇంచుమించు రమారమి 2,500 కోట్ల పైచీలకు మళ్ళీ బాకీలు పడిపోయి ఉన్నాయి. సో మీరు అన్నట్టుగానే విద్య మేము చూస్తున్నట్టుగా ఈ ప్రయారిటీ ఎంత మారిపోయిందంటే ఉచిత కానుకలకి వాటికి బడ్జెట్లలో మరి ఎట్లా ఇస్తున్నారో తెలియదు, కానీ ప్రాథమిక అవసరమైన వైద్యానికి ఇది క్లియర్ చేయకుండా డబ్బులు మిగతా వాటికి కానుకలకి, దసరా కానుకలకి డబ్బులు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆసుపత్రి వర్గాల్లో విపరీతమైన బాధ ఉంటుంది. అసలు హాస్పిటళ్ళు ప్రస్తుతం మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే కాదు అంటే నేను స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను మిమ్మల్ని, డెఫినెట్ గా మీరు చేసే సర్వీసెస్ కి డెఫినెట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి అసిస్టెన్స్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, మీకు రావాల్సిన బకాయిల్ని చేయాలి. మీ సైడ్ నుంచి ఏమైనా తప్పులు లేకపోతే అలాంటివి ఉంటే రెగ్యులర్ ఇవి ఉండాలి, మీ మీద మానిటరింగ్ కూడా ఉండడం తప్పులేదు. నేనేమంటానంటే మీరు రేపటి నుంచి సేవలు నిలిపేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చారు కదా, స్ట్రైక్ లోకి వెళ్తామని చెప్పారు కదా, స్ట్రైక్ లోకి వెళ్లకుండా ఇప్పుడు గవర్నమెంట్ కనుక వెంటనే నిధులు రిలీజ్ చేయకపోతే హాస్పిటల్స్ రన్ అయ్యే పరిస్థితి లేదా? నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి, ఎందుకంటే గవర్నమెంట్ వాచింగ్ దిస్ షో. చాలా ఇప్పుడు మేము ఇచ్చిన అల్టిమేటం ఏంటంటే అండి, రేపటి నుంచి ఓపీ సేవలు ఆపేస్తున్నాము మాత్రమే ఇచ్చాము, ఎటువంటి ఆపరేషన్లు కానీ వైద్య సేవలు కానీ. ఈ పరిస్థితి రావడానికి కూడా కారణం ఒక పక్క పెండింగ్ బిల్స్ పే చేయకుండా ఆసుపత్రి దగ్గర అత్యుత్సాహంతో వారిని వీరిని కూర్చోబెట్టి ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్కి ప్రతిదీ వైద్యం ఉచితమే, మీరు ఉచితంగా చూపించుకోండి, ఉచితంగా కార్డులు రాయించండి, ఉచితంగా అమ్మ అన్నం పెట్టదో అడుక్కోనివ్వదు అన్న తరహాలో గత వారం రోజులుగా ఈ ప్రైవేట్ ఆసుపత్రులపై విపరీతమైన ఒత్తిడి పెంచడం జరిగింది. ఏమంటారు ఒత్తిడి అంటే? అయినా కూడా అంటే ఆసుపత్రి దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ అన్నీ కూడా వైద్యం ఫ్రీయే, మీరు ఎందుకు కార్డు ఒక ఓపీడీ స్పెషలిస్ట్ కార్డు రాయించుకుంటున్నారు, మీరు ఫ్రీగా వైద్యం చేయించుకోండి అని ఆసుపత్రి దగ్గరకు వచ్చి మీరు ఎందుకు కార్డు రాస్తున్నారు, అందరినీ ఆరోగ్యశ్రీలోనే చూడాలి అనే ఒత్తిడి ముఖ్యంగా గత వారం రోజులుగా విపరీతమైన ఒత్తిడికి తీసుకొచ్చారు ప్రతి హాస్పిటల్ పైన. అది ఒకటి, ఆ ఎంఓయూ పైన పూర్తి అవగాహన లేకపోవడం. ఎంఓయూలో అటువంటి కండిషన్ అసలు లేదు ఏ హాస్పిటల్, అయినా కూడా అవగాహన లేకుండా అది తీసుకురావటం. రెండు,
అసలు రిపీటెడ్గా డిఫాల్ట్ చేయటం బిల్స్, అసలు బిల్స్ ఇప్పటి నుంచి నెలకి 380 కోట్ల రూపాయలు పనులు చేస్తూ ఉంటే ఈనాటికి ఏనాడు కూడా ప్రతి నెల 200 కోట్లు లేదా 150 కోట్లు 300 కోట్లు ఇవ్వటమే తప్పించి పాత బకాయిలు ఇవి కలుపుకుంటే ఉన్న దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్ మెకానిజం ఇప్పటి వరకు తయారు చేసి మీకు ఈ పద్ధతిలో పే చేస్తాం, మీరు ఖచ్చితంగా మీ పనులు కరెక్ట్గా చేయండి అనటం జరగదు. నెలకు 350 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వం చేస్తున్న జీతాల చెల్లింపులు, పెన్షన్ల చెల్లింపులు, అదర్ బిల్స్ కానీ ఇవన్నీ ఇంత పెద్ద 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టే ప్రభుత్వాలకి ఆరోగ్యం అనేది ఎంత ప్రయారిటీ దీని కింద తీసుకున్నప్పుడు నెలకు 350 కోట్ల రూపాయలు అలకేట్ చేయడము, వెంటనే టైం బౌండ్లో రిలీజ్ చేయడం, జీతాలు పెన్షన్ లాగా అది కూడా రిలీజ్ చేసేయచ్చు కదా. 350 కోట్లు ఇంత పెద్ద బడ్జెట్లో అది పీనట్ ఒక రకంగా, అది కూడా ఫస్ట్ తారీఖు రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అనేది బిగ్ క్వశ్చన్. అది తర్వాత మాట్లాడదాం. తర్వాత మనతో డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారు ఉన్నారు, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, తెలంగాణలో ఎలా ఉంది మన సిచ్యువేషన్? ఇక్కడ పరిస్థితి ఏంటి? మీకు 1000 కోట్ల వరకు పెండింగ్ ఉందని చెప్తున్నారు, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నమస్తే. అంటే అనారోగ్యంతో పాలైన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న ఒక చిన్న స్టేట్మెంట్ తో మేము మొత్తం పూరించవచ్చు సార్. అవునా, చెప్పండి. 2016 నుంచి దాదాపుగా ప్రతి 2 నెలలకు 3 నెలలకు అప్పులంబై అడుక్కున్నట్టుగానే ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ను, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే విధంగా అడుక్కుంటున్నాం. నిజమే, మా అబ్జర్వేషన్ తయారైంది. అబ్సల్యూట్ గా మేము వైట్ కాలర్ అనేది సిస్టమ్ అనేది పోయింది సార్. అవును. అన్ఫార్చునేట్ పార్టీస్ మేము కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడము, లేకుంటే మాటి నోటీసులు ఇచ్చి చెప్పులు ఎరిగేటట్టు అప్పుల వాళ్ళు తిరిగినట్టుగా ట్రస్ట్ చుట్టూ డిఫరెంట్ హెల్త్ మినిస్టర్స్, డిఫరెంట్ సిఇఓస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. పేదవాడికి కార్పొరేట్ వైద్యము అన్న సిస్టమ్ ను ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకుపోయినారు 2008 నుంచి 2026 అన్నది మనం ఆలోచించాలి. పేదవాడికి కార్పొరేట్ వైద్యంలో ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ ను సమకూర్చారు. ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ వారు పేదవారు కాదు సార్. సో ఆరోగ్యశ్రీని అలాగే ఉంచేసి దానికి సంబంధించి ఇంతకుముందు మిత్రులు గఫూర్ గారును విజయ్ కుమార్ సార్ అన్నట్టు ఒక చిత్తశుద్ధి, ఒక పాలసీ డెసిషన్. వాట్ ఈజ్ యువర్ పాలసీ డెసిషన్? ఎంతమంది బీపీఎల్ పేషెంట్స్ ఉన్నారు, ఎంత బడ్జెట్ కావాలి? 15% బీపీఎల్ పేషెంట్స్ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు సర్వీసెస్ ఇవ్వండి అని మమ్మల్ని ఇన్వైట్ చేసి 15% కాస్త 85% ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చి డిస్ట్రిక్ట్ ప్లేసెస్ లో రన్ అయ్యే హాస్పిటల్స్ ను చూడకుండా హాస్పిటల్ అనేది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటలే వాళ్లకు కళ్ళ కనబడుతున్నట్టుగా అయ్యి చిన్నగా 80 to 85% పేద ప్రజలు ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం జరిగే వాళ్లకు పైసలు ఇవ్వకపోతే డబ్బుల సంచీలు లేని మా లాంటి చిన్న హాస్పిటల్స్ వాళ్ళము ఏ విధంగా వైద్యం అందించాలి? అందుకే మీకు ఇంత ముందు చెప్పినాను, అంటే అనారోగ్యంతో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇన్ టైమ్ లో బిల్స్ ఇస్తున్నారా? చిన్న సైజు నర్సింగ్ హోమ్స్ కి వీళ్ళకే ఇవ్వడం లేదా? సరే, మా ఎప్పుడు కూర్చొని ఇదే దాదాపు 9 ఏళ్ల చర్చ సార్ మాది. నేను 2017లో మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ ఐ స్టిల్ కంటిన్యూ టు బి ద ప్రెసిడెంట్ సార్. అప్పటి నుంచి మనం ఏమడిగినా కూడా ఫీఫో అంటాడు. ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే జనవరి నెలలో నేను క్లెయిమ్ ప్రాసెస్ పెడితే నాకు జనవరి పైసలు వచ్చినాకనే ఫిబ్రవరి కేసుల పైసలు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉన్న సిస్టమ్ అంటే గత 7 నుంచి 8 ఏళ్ల పేరు మీద కొన్ని కేసులు జనవరి వస్తాయి, కొన్ని కేసులు డిసెంబర్ వస్తాయి, కొన్ని కేసులు ముందు నవంబర్ వస్తాయి. ప్రతి నెలలో కొన్ని బకాయిలు మిగులుతున్నాయి. ఇలా వేసుకుంటూ మేము చూసుకుంటూ వస్తే దగ్గర ఆన్ పేపర్. అండ్ ఇది ఒకటే కాకుండా ఏం చేస్తున్నారు అంటే మనకు క్లెయిమ్ ప్రాసెస్ అన్నది 40 రోజుల్లో రావాలి. మాకు అంటే ఫ్రమ్ ద టైమ్ ద క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా బ్యాంక్ లో మా మనీ పడే వరకు దగ్గర authorization amount should be within 40 days. This 40 days has become 400 days now. Okay. ఈ 400 days లో ఏమవుతుంది అంటే ఎక్కడికో ఎక్కువ పోయేది ఏం లేదు. ఆ ఉన్న 5 అంచెలలోనే ప్రాసెస్ పోతుంది. అంటే 10 రోజులలో పోవాల్సిన ప్రాసెస్ 100 రోజులు చేశారు. సో ఎప్పుడు అడిగినా ఏం చెప్తారు, మీరు అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్స్ నడపడమే ఇప్పుడు మీ ముందున్న ఇది, అంతేనా?
అప్పులు కాదు సార్, మా దగ్గర కొంతమంది ల్యాండ్లు కూడా అమ్ముకుంటున్నారు సార్, వాళ్ళ ఇల్లు కూడా ల్యాండ్ కాదండి, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా ఎక్కడికి పోయినా కాదు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోయినా అప్పులు ఇస్తలేరు, అసలు లోపలికే రానిస్తలేరు అని అన్నాడు. ప్రభుత్వ అధినేతగా ఆయనే అంటే ఎక్కడో ఊర్లో ఉండే మీ హాస్పిటల్ వాళ్ళకి ఓడిస్తాడు అప్పు, భూములు అమ్ముకోవాలి, పుస్తలు అమ్ముకోవాలనే పరిస్థితి వస్తుంది. ఒక్క నిమిషం రాకేష్ గారు, డిబేట్ మనకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కొనగల మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మహేష్ గారు, ఏంటి క్రైసిస్ అన్ని రకాలుగా? వికీ గారు, అంటే ఇలాంటి ఒక రోజు మనము ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అది కూడా కొత్తగా ఏర్పడిన ఒక ఎదగాల్సిన ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని మాట్లాడుకునే రోజు రావడమే మన దౌర్భాగ్యం. డెఫినెట్గా ఆర్థికంగా పరిస్థితులు ఇవేమి దాచుకుంటే దాగేటిగా ఈరోజు రేపు అన్ని యాక్సెస్ ఉంటున్నాయి, బడ్జెట్ కాపీస్ కానీ ఇది ఏదైనా కూడా. మేమేమి ప్రజలకు ఇంకా మభ్య పెట్టే ఆలోచన మాకేం లేదు. మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఈరోజు ఈ చర్చ చేసుకునే రోజు రావడానికి ఈ దుస్థితికి కారణం ఎవరైనా ఉంటే అది 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వమే. ఒక్కటే మాటలో చెప్తాం, మిగతా విషయాలు డీటెయిల్గా మాట్లాడు. ఈరోజు జరగాల్సిన చర్చ అసలు తెలంగాణ లాంటి ఒక కొత్త రాష్ట్రం, హైదరాబాద్ లాంటి ఒక కామధేను ఉన్న రాష్ట్రం నష్టాల్లో ఉందా, నష్టాల్లోకి నెట్టబడిందా అనే చర్చ జరగాలి. దయచేసి మీలాంటి ఇంత గొప్ప వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా నేను కొన్ని విషయాలు కుల్లా చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు నష్టాల్లో లేదు. తెలంగాణ రాష్ట్రం నష్టాల్లోకి నెట్టివేయబడింది, అది గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో. నేను మీకు గణాంకాలతో సహా 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళ మీద పడి ఫౌల్ క్రై చేస్తామనంటే చూసే వాళ్ళకి అంత మంచిగా అనిపించింది. విధానపరంగా రకరకాల లోపాలు. నా పాయింట్ ఏంటంటే సింగిల్ పాయింట్, 5,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేసీఆర్ గారి గవర్నమెంట్ హయాంలో ఉన్నాయి, రైట్? నేను చెప్తాను, మీరే చెప్పండి. అంటే మీరు వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేయలేదని నేను అనట్లే, వాళ్ళ హయాంలో బకాయిలు లేవని నేను అనట్లే. మీరు వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టిన బకాయిలు. వాళ్ళు అడుగుతున్నది ఇవాళ 1 ఇయర్ ఇవ్వండి అయ్యా 1,200 కోట్ల రూపాయలు అని వాళ్ళు అడుగుతున్నారు. 1000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందండి అయ్యా ఆరోగ్యశ్రీ అని వీళ్ళు అడుగుతున్నారు. ఇవైతే మీరు చేసినవే కదా, నెల ఇచ్చేస్తే గొడవ ఉన్నది కదా. మళ్ళీ కేసీఆర్ జపం ఎందుకు? కేసీఆర్ జపం కాదు, మనం దిట్టిన ఆంధ్ర పాలన, మనం విమర్శించిన ఆంధ్ర పాలన, మనం చెప్పిన దోపిడీదారుల పాలనలో 60 ఏళ్లలో జరిగింది ఎంత అప్పు వెంకటకృష్ణ గారు? మీకు తెలియని నెంబర్స్ కాదు, కేవలం 60 ఏళ్లలో జరిగింది 62,000 కోట్లు మాత్రమే. అది ఉమ్మడి రాష్ట్రంలో మన వాటా, అప్పుల వాటా 62,000 కోట్లు మాత్రమే. 60 సంవత్సరాల పాలనలో అప్పులు జరిగితే కేసీఆర్ గారి బంగారు తెలంగాణ రుద్దరిక పాలనలో జరిగిన అప్పులు అక్షరాల 8,21,651 కోట్లు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ మీద కొంత ప్రెషర్ ఉంటది, నేను కాదనట్లా, నేను ఒప్పుకుంటాను అన్ని జస్టిఫికేషన్. ఇప్పుడు మీరు చెప్తున్న కారణాలు, గత ప్రభుత్వము, ఆ ప్రభుత్వము, అప్పుడప్పులు, ఇవన్నీ చెప్తున్న కారణాలు రేపటి నుంచి స్ట్రైక్ లోకి వెళ్లి హాస్పిటల్స్ గడపల ముందు రోడ్ల మీద ఆగిపోయే పేషెంట్లకు చెప్తారా? ఇవాళ కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది ఫీజు రీయింబర్స్మెంట్? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఏ విద్యార్థి ఇవాళ జరిగింది. నేను ఒక్క మాట చెప్తాను, ఇవాళ జరిగింది. ఒక్క మాట చెప్తా. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం అధికారంలో ఉంది. పేదోడికి ఆరోగ్యం అందాలనే కాన్సెప్ట్ తో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మేము. గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడిన దాన్ని ఇలా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది మేము. ఆ హాస్పిటల్ని ఆదుకునే హాస్పిటళ్లను ఆదుకోబోయేది కూడా మా ప్రభుత్వమే. నెంబర్ 1. నెంబర్ 2, పేద ప్రజల పిల్లలకి ఉచిత విద్య, ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదింట్లలో చదువు దీపాలు వెలిగించింది మా ప్రభుత్వమే. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఈ రోజు వరకు దాన్ని కొనసాగిస్తున్నాము. వాళ్ళకు కూడా మీరు నమ్ముతారా, ఏనాడన్నా మీరు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో
ఇదే కాలేజీ యాజమాన్యాలు అన్న ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఐఎమ్ సారీ మహేష్ భయ్య, నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ఇది కాదండి, అదే మాట్లాడాలి. నాకు ఈ పాయింట్ ఆఫ్ హాస్పిటల్ యజమానులు వాళ్ళ వర్షం, నేను ఒకవేళ శ్రీధర్ రెడ్డి గారు మాయాములు ఆహావోహన్ ఆయన చెప్పినా కూడా ఇట్నే అడ్డుపడతా. ఒక్క మాట, నాకు ఈ రోజు వాస్తవాలు దయచేసి ఒక మాట, ప్రజలకు వాస్తవం కావాలి. అదే చెప్తున్నా, కేసీఆర్ ఆపలేదు, కేసీఆర్ ఆపలేదు. కేసీఆర్ హయాంలో ఆగిపోయిన 500 కోట్ల 5,000 కోట్లు ఇవ్వని వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని, ఇవ్వండి తర్వాత ఎప్పుడో ఇవ్వండి. అయ్యా ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటున్నారు. ఈ నెల ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు. చూస్తుంటారు, మీరు వాస్తవాలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. నేను చెప్తున్నా వాస్తవాలు, మీరు డ్రాగ్ చేస్తున్నారు. 8,20,000 కోట్ల అప్పులు చేసిపోతే మేము వచ్చినాక కట్టిన అప్పులే దాదాపు 2,20,000 కోట్లు ప్రతి నెల. ఒక్క మాట చెప్తా, తెలంగాణ విద్యార్థులకు పేషెంట్లకు ఇవ్వకుండా నేను 2 లక్షల కోట్ల అప్పు దాచుకునేది మినిమం వసతులు కదా, మినిమం సౌకర్యాలు. కాలేజ్ మేనేజ్మెంట్ మమ్మల్ని తప్పు పట్టలేదు, దయచేసి మీరు గుర్తించాలి. వాళ్ళ ప్రెజర్ ఎప్పుడు పీక్స్ అయింది, మొత్తం 7,500 కోట్ల బకాయిలు ఉంటే 5,500 కోట్లు కేసీఆర్ పాపమే అయి ఉండొచ్చు. ఆరోగ్యశ్రీలో కేసీఆర్ మీ మెడ మీద కత్తి పెట్టి ఆ 5,500 కోట్లతో సహా కలిపి ఇవ్వండి అని వాళ్ళు అడగట్లేదు మిమ్మల్ని ఇమీడియట్ గా మాకు ఈ విద్యా సంవత్సరం బకాయిలన్నీ ఇవ్వండి మహాప్రభు, మేము బొచ్చబట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నామని అడుగుతున్నారు. నేను చెప్పేది ఆరోగ్యశ్రీ డబ్బులు ఇదేం దాడు, వాస్తవాలు మాట్లాడలేకపోతే వాళ్ళ వర్షన్ విన్నారు కదా, మా వర్షన్ కూడా వినండి. ఈ వర్షనే అడుగుతున్నారు. ఇంత గొడవ జరుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా, మీ బడ్జెట్ ఎంత? ఒక్క మాట మీరు మొన్న మార్చి ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను మాట ఆగరాదు. మొన్న మార్చి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత వాల్యూమ్? కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దగ్గర నుంచి చూసిండ్రు, ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దగ్గర నుంచి గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా జరిగే డ్రామాలన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళు గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే కాలేజీలో ప్రతినిధి ఫీ జాయింట్ ఆయన చెప్పాలి. గతంలో వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు మేము పిలిచి మాట్లాడుతున్నారు, బహిరంగ సభలు బతికేస్తామంటే ఎట్లా? మేము పిలిచి మాట్లాడుతున్నాం. ఈ ఈ డిబేట్ లో రావాల్సిన రమేష్ బాబు నిమ్మటూరి విద్యా సంస్థల ఆయన అక్కడ చర్చల్లో ఉన్నారు, రాలేకపోయాడు. ఎన్ని గంటలండి బేరాలాడుతున్నారా? కోట్లు బేరాలాడుతున్నారా వాళ్ళతో మాకేం ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి సాయం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్క మాట 30,000 కోట్లు ప్రతి నెల ఈ ప్రభుత్వం 18,000 కోట్లు ఆదాయం. ఒక్క నిమిషం ఆగు రాకేష్ గారు, మీరు చెప్పినప్పుడు విన్నారు కదా, 18,000 కోట్ల ఆదాయం ఈ రాష్ట్రంలో ఉంది. 12,000 కోట్లు ప్రతి సంవత్సరం అప్పు చేస్తే ఆ 18,000 కోట్లలో 6,000 నువ్వు ఎన్నికల్లో చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు చెప్తున్న మాటలు ఏంటి? మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు దఖలు పడిన హక్కులు విద్యా వైద్యం కూడా 100%. ఆ విద్యా వైద్యము ఇవాళ రెండు ఒకేసారి సమ్మెలోకి వెళ్తున్నాయి, రోడ్డులు పడుతున్నాయి. సో దాని మీద గతంలోకి వెళ్ళొద్దు, ప్రజెంట్ సిచ్యువేషన్ అనలైజ్ చేయండి అని అడుగుతున్నారు. గతాలు వర్తమానమే ముఖ్యం, గతాలు కాదు. ఎందుకు అవతల లూటీ చేసిపోయి ఖాళీ ఖజానా మీరేం చేస్తున్నారండి? మీరేం చేస్తున్నారు? లెట్ దెమ్ స్పీక్ ఆల్సో. Let them speak also, please. Yeah. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్. మీరు ఇంతకుముందు వ్యక్తం చేసిన అభిప్రాయం నేను కూడా చెప్తున్నాను.
యా ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి. అయిపోద్ది. ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడుతున్న అంశం ఏంటి, 1200 కోట్ల రూపాయలు ఇమీడియట్ రిలీఫ్ టు ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇంతకుముందు వారు చెప్తున్నారు 2500 కోట్ల బకాయిలు అని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ ప్రొజెక్షన్ ఫర్ దిస్ ఇయర్ 3 లక్షల కోట్లు దాటి ఉంది. ఇన్నదా 64,539 కోట్ల రూపాయల బారోయింగ్స్ అవుట్లే చెప్పినారు. ఇప్పటికే దగ్గర 20,000 కోట్ల రూపాయల పైకి తీసుకొచ్చింది పైసలు. మరి ఏ రంగాలకు ఖర్చు పెడుతున్నారనే విషయం ప్రభుత్వం ఇప్పుడు ఎంతసేపటికి కేసీఆర్ ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది చేయలేకపోయినారు, ఇట్లా చేయనారు అట్లా చేసినారని చెప్పడమే తప్పితే ఆఫ్టర్ 2 years ఆల్సో కొత్తగా అందుకే కదా ప్రజలు అధికారం మార్చారు. అది ఓకే అయిపోయింది కదా. నేనేమంటున్నంటే 1200 కోట్ల రూపాయలు కూడా ఇన్ని సంస్థలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడితే ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను డబ్బులు ఇవ్వలేనండి మీ ఇష్టం అన్న రీతిలో మాట్లాడినారు. మళ్ళీ వాళ్ళు ఏదో 3 గంటల్లో చెప్తామన్నారు. నాకైతే ఎక్కడ సొల్యూషన్ కనపడలేదు. విద్య వైద్యం మోస్ట్ ప్రయారిటైజ్డ్ సెక్టర్స్ చర్చలు జరుగుతున్నాయి కానీ అక్కడ మోస్ట్ ప్రయారిటైజ్డ్ లెట్ హిమ్ స్పీక్. ఓకే ఓకే శ్రీధర్ ప్లీజ్. అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఈ 2 రంగాలు కూడా. ఇవాళ హాస్పిటల్స్ ని పనిచేయని పరిస్థితులలో చేసి ఆఖరికి విద్యా సంస్థలు కూడా నిరవధిక బంధులు ఇచ్చే స్థాయికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారంటే, ఒకటి డబ్బులు ఇవ్వకపోవడం, 2 వాళ్ళని కనీసం వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోవడం. ఇవాళ కాకపోతే రేపో ఎల్లుండో మర్నాడో ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలుగుతుందనే ఒక ఆలోచన విధానాన్ని ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోవడం. అప్పుడు కూడా పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడం అనేది ఇది అసమర్థత అవుతుంది. మిగతా అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. విద్యాశాఖలో ఈ ఫీ రీఇంబర్స్మెంటే కాదు, నేను గతంలో కూడా మీ షోలో చెప్పాను, మన ఊరు మనబడి లాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్ కి దగ్గర 1200-1300 కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్టర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు వడ్డీలు కట్టే పరిస్థితి, ఇబ్బందులు. సర్పంచులకు ఇవ్వని పైసలు. నేను ఒకటే ఒకటి చెప్పనివ్వండి. మీ చేతగానితనానికి మీ అసమర్థతకి మనం గట్టిగా అరుచుకోవడం వల్ల మీ చేతగానితనానికి మీ అసమర్థతకి గట్టిగా అరుచుకోవడం వల్ల శ్రీ మహేష్ గారు గట్టిగా అరవడం వల్ల శ్రీధర్ గారు గట్టిగా మీరు అడగమన్నా నేను అడగనండి, మీరు అడగమన్నా నేను అడగను. అఫ్ కోర్స్ ఒకవేళ బయాసరం మీరు అన్నా నేను అడగను. ఎందుకంటే న్యాయమేంటో చెప్తా frustration thing of frustration నేను మీరు అడగమన్నా గతం గురించి అడగను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో మహేష్ గారు you are trying to grab the issue. దోపిడీ కరెక్ట్ కాదా? అబద్ధం చెప్తున్నా. ఒక్క మాట వినండి. శ్రీధర్ గారు ఒక్క నిమిషం మీరు ఒక్క విషయం మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే నేను చెప్తాను. దయచేసి శ్రీధర్ గారు ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది క్లియర్ గా అందరు వినండి. మీరు గతం గురించి వాళ్ళ హయాంలో ఏం జరిగిందో అడగమంటే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అడగమని నన్ను అంటున్నారు కదా, నేను అడగను. ఎందుకంటే నాకు కేసీఆర్ అంటే ప్రేమ ఇది కాదు. స్ట్రైక్ లోకి వెళ్ళిన కాలేజీలు కానీ స్ట్రైక్ లోకి వెళుతున్న హాస్పిటల్స్ కానీ అప్పటి డబ్బులు అడగడంలే. ఇప్పుడు
కనీసం ఈ సంవత్సరాన్ని అయినా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏది మీ హయాంలో మీరు పెట్టిన బకాయిలు అడుగుతున్నారు. కాబట్టి నేను గతంలో అది మీ శాతగాని తనం. 2.5 లక్షల కోట్ల రూపాయల ఎట్లా పెట్టారు? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా పెట్టారు? ఏ రూపంలో పెట్టారు? బడ్జెట్ గురించి నాకు తెలుసు. బడ్జెట్ గురించి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో నేను మెడికల్ మాటలు కాదు కావాల్సింది ఇక్కడ కాదు, మూటలు కానీ మాటలు కాదు కావాల్సింది. మూటలు వాళ్ళకి ఇవ్వాల్సిన మూటలండి, వాళ్ళకి ఇవ్వాల్సిన మూట. నేపాల్ లాంటి జంజి ఉద్యమం వస్తుంది, ఈ ఫామ్ హౌస్ క్రాస్ దిస్ because sorry Mahesh, well educated, మీరైనా కోఆపరేట్ చేయండి, మీరైనా కోఆపరేట్. people are noticing everything. నా పాయింట్ ఒక్కటే, మై రిక్వెస్ట్, మై హంబల్ రిక్వెస్ట్, యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ లెర్న్డ్ యంగ్ పొలిటీషియన్. నా పాయింట్ వినండి సార్, దయచేసి వినండి. ప్రజలు వినాలనుకుంటున్నది ఏంటంటే కేసీఆర్ లూటీ చేశాడనే కదా మిమ్మల్ని గద్దెనెక్కించారు అని చెప్తున్నారు కదా. మీరేం చేస్తున్నారు? మీరేం ఊడబడుస్తున్నారని అడుగుతున్నారు అక్కడ. ఇంకా కేసీఆర్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు? దయచేసి ఒక్క మాట, ఈ డిబేట్ మన ఇద్దరం కాదండి. టుడే మై ప్యానెల్ ఇస్ వెరీ బిగ్, రైట్? మన ఇద్దరిది కాదు ఇష్యూ, మన ఇద్దరం మాత్రమే కాదు. దయచేసి వినండి. మీరు గట్టిగా అరుచుకోవడం వల్ల మీరు మా ప్రభుత్వాన్ని అక్యూజ్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ ద ట్రూత్. మీరు సత్యాన్ని వినడానికి రెడీగా లేరు. ఏం ట్రూత్? మా దగ్గర డబ్బులు లేవంటారు, మా దగ్గర డబ్బులు లూటీ చేసిపోవడం ట్రూత్. అట్లా కాదన్నా, లక్షల కోట్ల అవినీతి చేయడం ట్రూత్. ఖాళీ చేసిపోవడం ఎన్నిసార్లు చెప్తారు? ఇప్పుడు కాదండి, ఎలక్షన్ల ముందు చెప్పారు, ఎలక్షన్లు అయినాక ప్రతి బహిరంగ సభలోనూ చెప్తున్నారు. మమ్మల్ని ఎవరు మా చెప్పులు గడప దగ్గర చెప్పులు కూడా పెట్టలేస్తున్నారని చెప్తున్నారు. మమ్మల్ని రాని కూడా చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్తారు? గుండెందుకు ఎక్కడ పాలన కేసీఆర్ 10 తర్వాత కూడా కేసీఆర్ అక్యూజ్ చేయొద్దంటే ఎట్లా? మీరు వన్ సైడ్ మాట్లాడకండి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతున్న ఈ టైంలో విద్యా వైద్య వ్యవస్థలు స్తంభించిపోతున్నాయి. దిస్ ఇస్ ద ఓన్లీ ఎజెండా టుడే. ఎందుకు స్తంభించిపోతున్నాయి మాట్లాడండి. ఉదయం నుంచి బట్టి విక్రమార్క గారు అక్కడ చర్చలు జరుపుతున్నాడు, ఇంతవరకు తెగలేదు. కేసీఆర్ చేసినట్టు, కేసీఆర్ పెట్టినట్టు అనుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇదే మీకు పదే చెప్తున్నా. మీరు ఏదో జరిగిపోతుందని ప్రచారం క్రియేట్ చేస్తే ఎట్లా సార్? ఒక్క నిమిషం అండి, ఓకేనా? మాట్లాడించమంటారా? ఆయన మాట్లాడించమంటారా? అంటే విత్ మామూలుగా డిబేట్స్ నేను పర్మిట్ చేయాలి. ఇప్పుడు మీరు పర్మిట్ చేస్తే మీరు ఆ ప్రతినిధిని మాట్లాడాలి. అడిగినట్టు వాళ్ళని కూడా అడగండి. అరే అడుగుతామండి. ఈ 5,000 నేను ఫౌల్ క్రై అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఈ నిమిషానికి పరిస్థితి సమ్మె ఎవరు చేస్తారు? సమ్మె ఎవరు పరిష్కరించాలి? మేమే. జరుగుతున్నాయి. అరే జరగనివ్వండి సార్, చర్చలు సఫలీకృతమై ఆ సమ్మె జరగకపోతే సంతోషమే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఇంకా సంతోషమే. నేను కాదనట్లే, సిచ్యువేషన్ మాత్రమే అనలైజ్ చేస్తున్నాం మనం. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా చెబుతారు. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. చెప్పండి. నేను 2 మాటలు చెప్తాను. మహేష్ అంత ఆవేశం అక్కర్లేదు. నేనేమన్నా ఒకటే, 1200 కోట్ల రూపాయలు వాళ్ళు ఏమడుగుతున్నారు? కాలేజ్ యజమానులు మీరు ఇచ్చిన టోకెన్ల పైసలే బడ్జెట్ లో స్పెసిఫై చేసి అడుగుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరే చెప్పారు గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 2014లో తెలంగాణ ఏర్పడిన రోజున ఉన్న బకాయిలు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తీర్చారు కదా, అవి అక్కడ పెట్టి కొత్తవి మాత్రమే తీర్చలేదు కదా. కాబట్టి ఆ విజ్ఞత మనందరిలో ఉండాలి. కొద్ది ఎక్కువ కొద్ది తక్కువ ఉంటే ఉంటుండొచ్చు. దట్ ఈస్ డిబేట్ ఆన్ దట్ ఆల్సో. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఆన్ హ్యాండ్ ఆరోగ్యశ్రీ నిలిచిపోయే పరిస్థితి. మన ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నాం. 5 లక్షలు కాదు 10 లక్షలు 15 లక్షలు ఇస్తామన్నారు. దాని పరిస్థితి ఏందో నాకు తెలియదు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ
అనగానే వచ్చే ట్రీట్మెంట్ పద్ధతి, ఉండే ఎమ్యూనిటీస్, డిస్పోజబుల్స్ అవన్నీ అందరికీ తెలుసు. మనం మాట్లాడుకుంటే మనం నవ్వితే మన పనులే బయటపడతాయి అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. దీనికి దిలాపాపం తలా పిడికాడు. నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇవాళ అట్లీస్ట్ దీస్ 2 ప్రయారిటైజ్ సెక్టర్స్, నేను ఇంతకుముందు చెప్తుంటే మన ఊరు మనవాడి గురించి మనవాడటం వచ్చాడు, చిన్న చిన్న వాళ్ళు పనులు చేశారు, వాటి గురించి కూడా ఇవ్వలేదు. నేను ఒకటే ఫైనల్ వెంకటేశ్వర గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వాటికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం అనుకోండి, మరొకటి అనే కదా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మెగా కృష్ణారెడ్డి నుంచి మొదలుపెట్టి, పొంగులేశ్వర రెడ్డి గారు రావు కన్స్ట్రక్షన్ నుంచి మొదలుపెట్టి అన్ని కార్పొరేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇచ్చినటువంటి బిల్లుల మొత్తము, తర్వాత ప్రజా అభివృద్ధి సంక్షేమ రంగాలకు ఇచ్చినటువంటి యొక్క మొత్తం, బేసికల్లీ వెల్ఫేర్ సైడ్, ఒక్కసారి మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మీ బండారం బయటపడుతుంది. కాబట్టి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. చేసినారు, నేను ఒక్కటే స్టేట్మెంట్, రంగాల వారీగా క్లియర్ గా అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, రెండు ఉంటాయి, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒకటే పాయింట్ నేనున్నా, మీరు లూట్ చేశారు, రంగాల వారీగా చెప్పినాము. నీ దగ్గర ఏమైనా సబూత్ ఉంటే ఇక వద్దు, మళ్ళీ వాటిలోకి వెళ్తే ఇక తెగేది కాదు. నేనే ఆపుతున్నాను రంగాల వారీగా అంత నేనే ఆపుతున్నాను. నేను పర్మిషన్ ఇవ్వను. నేను ఇవాళ కన్ఫైన్ అవుతున్నది ఆగిపోతున్న, స్తంభించిపోతున్న విద్యా వైద్య వ్యవస్థల మీదకే నేను ఫోకస్ పెట్టినా. దయచేసి మీరు కెలుక్కోవడాలు, తవ్వుకోవడాలు వద్దు, దయచేసి నా రిక్వెస్ట్ మీకు. రైట్, రాకేష్ గారు ఇందాక నుంచి మీరు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఏంటి? రాకేష్ గారు మీట్లో ఉన్నారు మీరు. జనవరిలో we went on a strike, sir. Same demands. They were said that they would be fulfilled by February 20th. అప్పుడు CEO వేరే, CEO మారాడు. సెకండ్ CEO వచ్చాడు మేలో, మళ్ళీ స్ట్రైక్ వెళ్ళారు. ఆయనకు మళ్ళీ ఒకసారి విన్నవించుకున్నాం. సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్ట్ లో మళ్ళీ థర్డ్ CEO వచ్చారు, ఆయనకు మళ్ళీ విన్నవించుకున్నాం. సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఉంది. ద ప్రాసెస్ ఇస్ నాట్ మూవింగ్ 1 inch. 100 కోట్ల రూపాయలు వస్తే 150 కోట్ల బకాయిలు పెరుగుతున్నాయి. అంటే మళ్ళీ 50 పాత బకాయిలకు యాడ్ అవుతూనే వస్తున్నాయి, కానీ బకాయిలు పూర్తిగా నిర్మూలితం అవుతున్నాయి అన్నది ఏమీ లేదు. ఇంతకుముందు ఒక మిత్రుడు ఒకడు అంటున్నారు, శ్రీధర్ గారు అన్నారు, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ప్యాకేజెస్ ఫర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కోసము 10% పెంచి అక్కడేమో ప్యాకేజెస్ కు డబుల్ చేశాము, 5 లక్షల నుంచి 10 లక్షలు చేశాము అన్న దానిలో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? అసలు మాకు మనీ అన్నది సైంటిఫిక్ కాస్టింగ్ లో రిబేట్ చేస్తూ చేసే సర్వీసే ఆరోగ్యశ్రీ. అవి కూడా పైసలు మాకు ఇవ్వకపోతే హాస్పిటల్స్ ఏంటి బంద్ చేసుకోమంటే బంద్ చేసుకుందాం. చదువుకున్న డిగ్రీ చింపేయండి సార్ మీరు అందరూ, తెలంగాణ వచ్చినాక అంటే చింపేస్తాం. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్ మాకు, ఏదో ఒక పాలన చేసుకుంటాం బయట. ఇది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా మీ సైడ్ నుంచి కూడా మిమ్మల్ని కూడా ఒకటి అడగాలనుకుంటున్నా. ఒక చిన్న బ్రేక్ తర్వాత గఫూర్ గారి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అప్పట్లో కొన్ని సజెస్ట్ చేసే స్కీమ్ మంచిదైనా దీనివల్ల సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ని ఇది రూయిన్ చేస్తుందని అప్పట్లో చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు కరెక్ట్గా అదే నిజమేమో అనిపిస్తోంది. అట్లుంది సిచ్యువేషన్ గారు. ఇది ఇప్పుడేమో స్కీమ్లేమో మావే అంటారు, మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము కనిపెట్టాం, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఆరోగ్యశ్రీ మంచిదే. కానీ నాకు బాగా గుర్తుంది, అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇవి పెట్టినప్పుడు ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి, పేద ప్రజల కోసం ఏం చేసినా మంచిదే, కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని ఇవి నాశనం చేస్తాయని అప్పట్లో మాట్లాడేవాళ్ళు అందరూ. ఇప్పుడు అదే కనపడుతుంది. ఉన్న హాస్పిటల్లో పనిచేయవు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఇయ్యక వాళ్ళు స్ట్రైక్ అంటారు. అదే అయింది కదా చివరికి. వెంకటేశ్వర గారు సార్, మేము ఆ రోజు అంటే ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఇది చేసినప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నా అండి. అవునవును. ప్రధానంగా మేము చెప్పింది ఏమిటంటే, జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి, మనకు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం మనం.
ఇంకా నూతన మిషనరీ కానీ ఇంకా ఏదైనా అధునాతన యంత్రాలు ఇటువంటివి కనుక తెచ్చుకుంటే జనరల్ హాస్పిటల్స్ ముందు డెవలప్ చేయండి. జనరల్ హాస్పిటల్స్ లో ఉండేటువంటి సౌకర్యాలను వినియోగించుకొని మన డాక్టర్లతో మనం వైద్యం చేయించుకుంటూ ఇంకేదైనా జనరల్ హాస్పిటల్స్ తో చేయలేనటువంటి స్పెషాలిటీ వైద్యాలు ఏదైనా ఉంటే అటువంటిది మీరు ఆరోగ్యశ్రీ కింద రెఫర్ చేయండి అని చెప్పామండి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ జనరల్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మనకు, ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెరిట్ మీద వచ్చినటువంటి డాక్టర్ చాలా మంది. మరి అటువంటిప్పుడు వీళ్ళ సేవలన్నీ వృధా చేసుకోవడమే కదా, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం మనం, ఆ తర్వాత హాస్పిటల్స్ కట్టుకున్నాం, ఆ సేవలు వినియోగించుకోవడం లేదు. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం ప్రైవేట్ రంగం వైపు మళ్ళీపోతుంది. ఆ ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళకి కూడా, ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మారిందండి. ఏది ఆరోగ్యశ్రీ అని ఆదాయ వనరు కాదు, గవర్నమెంట్ ఆదాయ వనరు మాత్రమే కాదు, ఆరోగ్యశ్రీ చూసుకొని హాస్పిటల్ పుట్టుకొచ్చాయి చాలా వరకు కొన్ని. రీఎంబర్స్మెంట్ చూసుకొని కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మాట్లాడితే హర్ట్ అవుతారని చెప్పడం. అయ్యా నేను అన్నాను కదా రాకేష్ గారు ఇందాక, నేను డిబేట్ బ్రేక్ తర్వాత చెప్తాను అన్నది అదే. అందుకోసం నా పాయింట్ ఏమంటే ఇప్పటికైనా సరే రివ్యూ చేయడం మంచిదండి. ఇప్పుడు జబ్బులు ఇంకా మేము కొత్త జబ్బులు చేరుస్తాం, కొత్త ఏవి రేర్ మన హాస్పిటల్స్ చేయలేని మీరు చేర్చండి. ఏ జబ్బు అయినా సరే ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లో మేము చేయిస్తామని చెప్పండి, అభ్యంతరం లేదు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనం చేయగలిగేటువంటి ప్రతిదీ మనం బయటకు అప్పచెప్తే ఇప్పుడు ఎట్లయినా సార్ కింద తీసుకుని వచ్చేటువంటి క్వార్ట్స్ వాళ్ళు నేరుగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ చూడని కూడా చూడాలి. 108 డైరెక్ట్ వెళ్ళిపోతుంది, అంబులెన్స్ కానీ 108 కానీ. అది రాష్ట్రానికి నష్టం అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఇది రివ్యూ చేయాలి. రివ్యూ చేసి దాన్ని జనరల్ హాస్పిటల్స్ మనం స్ట్రెంథెన్ చేస్తాం. ఇప్పుడు 4,600 కోట్లు అన్నారు రాకేష్ గారు, 4,600 కోట్లు, దాంట్లో ఒక 1,500 కోట్లు మన జనరల్ హాస్పిటల్ ఖర్చు పెట్టినా గానీ ఎంతో డెవలప్ అవుతాయండి, ఎంతో సేవలు పెరుగుతాయి. డెడికేటెడ్ డాక్టర్స్ ఉన్నారండి చాలా మంది. ఇప్పటికీ ఆ అప్రిషియేట్ ది గవర్నమెంట్ డాక్టర్ చాలా చోట్ల. అయితే అంత కొంతమంది పని తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది డాక్టర్స్ డెడికేటెడ్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవలను వాడుకునేటువంటి పద్ధతిలో గవర్నమెంట్ మరోసారి ఆలోచించాలా. రెండవది ఏమంటే సార్, ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది అది చాలా ఉపయోగపడిందండి. పేద విద్యార్థులు ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది డాక్టర్లు మెడిసిన్ లో చదువుకోగలిగినారంటే ఫీజు రీఎంబర్స్మెంటే ప్రధాన కారణం. అది ఆత్మను చూడాలి. మీరు మిగతావి అమ్మ ఒడి, ఆట ఒడి, ఈ ఒడి కొన్ని చేస్తారా చేయరా, కొంత తగ్గుతుంది ఎక్కుతుంది వేరే సంగతి. కానీ ఫీజులు చదువుకునేటువంటి పిల్లలకు ఫీజులు ఇవ్వడం అనేటువంటిది అయితే అందులో మెరిట్ అటువంటి కొన్ని ఏదో పెట్టాలి. పెట్టి తప్పనిసరిగా విద్య అభ్యసించే వాళ్ళకు ఉపయోగపడే స్కీమ్. ఇప్పుడు నా ఇమ్మీడియట్ డిమాండ్ ఏమంటే ఐదర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ నాశనం చేసినాడా, ఇక్కడ వైసీపీ నాశనం చేసినా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ వైద్య సర్వీస్ మూతపడకుండా, ఆరోగ్యశ్రీ కానీ విద్యా సంస్థలు మూతపడకుండా తెలంగాణలో అట్లాగే జనరల్ హాస్పిటల్స్ మన ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో బోర్డులు పెట్టి ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోబడవు అనేటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ చేయడం మాత్రం చాలా అవసరం. తక్షణం నెగోషియేషన్ స్టార్ట్ చేసి కొంత డబ్బులు చెల్లించి ఆ తర్వాత రెగ్యులర్ గా వాళ్ళకి ఇవ్వాల్సింది కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలండి. ఒక డాక్టర్ 10 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని పెట్టిన తర్వాత ఇక ఏమైతే 10 కోట్ల రూపాయల వడ్డీ కళ్ళ ముందు కనపడుతుంటే అతనికి హాస్పిటల్ అమ్ముకొని పోతారు. రైట్. డాక్టర్ విజయ్ కుమార్ గారు, ప్రభుత్వం ఏంటంటే ఈ సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించాలని నాకు. రైట్. విజయ్ కుమార్ గారు చెప్పండి. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు ఎందుకు ఆరోగ్యశ్రీ దాన్ని ఏమంటారు ప్యానల్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వరు? ఇందులో దురదృష్టకరం ఏంటంటే అండి, ఈ ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు 800 జబ్బులకి మాత్రమే మొదలుపెట్టి దానిని క్రమేణా గఫూర్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ని బలోపేతం చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ప్రొసీజర్లు తగ్గించవలసింది పోయి ఆ రోజు పేద ప్రజలకు మాత్రమే 20% మందికి మాత్రమే కార్డులు ఇచ్చి ఈరోజు
ఈ 800 ప్రొసీజర్లని తగ్గించవలసింది పోయి 3200 ప్రొసీజర్లకు తీసుకొచ్చి, అంటే ఏదైతే గవర్నమెంట్ సామర్థ్యంగా చేయగలదో వాటిని కూడా ప్రైవేట్ వారి మీదకి తోసేసి ఈ 20% కార్డుల్ని ఈరోజు 93.5% ప్రజలకి అదే రీతిలో అదే కాస్ట్లో వైద్యం అందించమని, ఆసుపత్రులలో 20% బెడ్లు ఆక్యుపై చేయవలసిందల్లా 85% బెడ్లు ఆక్యుపై చేసి, అంటే ఎంపానల్మెంట్ లేకపోతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రి కాకపోతే ఆసుపత్రికి మనుగడ లేని పరిస్థితి తీసుకొచ్చి, అవును, ఈరోజు పులి మీద సవారీలాగా దాని మీద కూర్చోలేడు, దిగలేడు, దిగితే పులి తినేస్తుంది, అందు మీద కూర్చోకపోతే వాడికి వైద్యం చేసే అవకాశమే లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ వైద్యం ఇన్సూరెన్స్ ద్వారా అనే ప్రోగ్రాంలో ఈనాటికి కూడా ప్రొవైడర్స్ అయిన ఆసుపత్రి వారిని కూర్చోబెట్టి దీనిలో రాబోయే నష్టాలు ఏంటి, అసలు ఎంత ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించిన చర్చలో ఏనాడు ముఖ్యంగా ప్రొవైడర్స్ అయిన ఆసుపత్రిని ఒకనాడు చర్చలో ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇది చాలా దురదృష్టకరం వెంకటకృష్ణ గారు. మీరు అన్నట్టు మొదట్లో అందంగా కనపడే ఇవన్నీ ఒకరోజు ఖచ్చితంగా ఉపద్రవానికి దారి తీస్తాయన్నారు కదా. ఈ దారి తీయటానికి కారణాలు ఆసుపత్రులు కాదు, డాక్టర్లు కాదు, మనం తీసుకునే నిర్ణయాలు తగ్గించవలసింది పోయి ప్రతిదీ పెంచుకుంటూ పోయాం. ఈరోజు ఈ స్కీమ్ లేకపోతే అసలు ఆరోగ్యం నడవదా, మనుగడ లేదా అనే పరిస్థితికి తీసుకొచ్చేసి కరెక్టే. సో ఇక్కడ గవర్నమెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ లేకపోతే అసలు ఆరోగ్యమే ఉండదా, ఇక వైద్య వ్యవస్థ స్తంభించిపోతుంది అనే పరిస్థితి తీసుకొచ్చారు. బిల్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు వైద్య వ్యవస్థ స్తంభించిపోయి, లేకపోతే ఈ రోజుల్లో కూడా డయేరియాలు ఏంటండి, ఇంత డెవలప్మెంట్ అయిపోయి ఇంత డెవలప్మెంట్ వస్తున్న ఈ రోజుల్లో, ఇంత అభివృద్ధి చెందుతున్న చిటికేస్తే కుయ్యి 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 రాజశేఖర్ చెప్పాడు, ఆ 108 వచ్చే ఈ రోజుల్లో అతిసార వ్యాధులు ఏంటండి. ఇది అడ్మినిస్ట్రేషన్కి ఒక రకమైన మచ్చ. అది ఏ స్టేట్లో అయినా ఏ దేశంలోనైనా ఇంత డెవలప్మెంట్లో ఇది రావడం అనేది రైట్. మీరు చెప్పినట్టుగా ఈ బిల్స్ ని ఖచ్చితంగా మ్యాండేటరీ పేమెంట్స్ లో పెట్టమని మేము ఏప్రిల్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు రిక్వెస్ట్ చేశాం. మీరు హెల్త్ ఫండమెంటల్ రైట్ అని అనుకుంటున్నప్పుడు, అందరికీ మంచి వైద్యం అందించాలనుకుంటున్నప్పుడు, ఈ సిస్టమ్ని మరింత ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో ఖచ్చితంగా మీరు ఈ మ్యాండేటరీ పేమెంట్స్ లో చేర్చాలి. కరెక్ట్. ఇది అదే ఇప్పుడు 350 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా ఇంచుమించు అంతే ఉంటుందేమో. మ్యాండేటరీగా పెట్టి శాలరీస్, పెన్షన్స్, ఈ ఇతర పేమెంట్ ఎలా ఇస్తున్నారో అలా ఇవ్వచ్చు. కావాలి అంటే ఈ బిల్స్ ఒకసారి రీవెరిఫికేషన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి 1 month లేట్గా ఇవ్వండి, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి ఇవ్వండి, లేదా 2 నెలలు పెట్టుకోండి, 2 నెలలు మీ దగ్గర పెట్టుకొని అంత 2 నెలల ముందుది ఇవ్వండి. అసలు లేకుండా సంవత్సరాల తరబడి ఆపేస్తే, రాకేష్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ బిల్స్ ఇలా పెండింగ్ పెట్టుకోవడం వల్ల అటు వ్యవస్థ స్తంభించిపోతుంది, ఇటు గవర్నమెంట్కి చెడ్డ పేరు. అదే పోనీ పెద్ద అమౌంట్స్ అంటే ఎంత? ఏపీది 350, తెలంగాణ ఎంతండి? 200 కోట్లు సార్. 200. ఆఫ్టర్ ఆల్ అంటే మామూలుగా చూస్తే 200 కోట్లు ఇదే, కానీ గవర్నమెంట్ 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టే గవర్నమెంట్స్ కి 200 కోట్లు ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు ఇది మనం సెప్టెంబర్ మాసంలో ఉన్నాం. 200 అంటే నేను వేరే డిఫర్ విత్ గఫూర్ గారు అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ టు విజయ్ సార్ ఇస్ ఈ పీపీపీ ప్రోగ్రామ్ అన్నది ఆరోగ్యశ్రీ సార్. ఇందులో ఇఫ్ యూ గో ఆన్ టు ద వెబ్సైట్ అండ్ సీ ద ప్యానల్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్, హెల్త్ మినిస్టర్, all the people concerned with health from the government side ఉంటారు. ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు లేని సార్, వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ సిఇఓ తీసుకొని ఒక పర్టికులర్ ప్రపోజల్ పైకి పంపిస్తే పట్టించుకునే నాదుడే లేడు, వాళ్ళకి ఎవరికి పరిజ్ఞానం లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. ఎవ్రీ వన్ ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ చైర్. ఇంతకుముందు మనం చూసాం టిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అన్నట్టే ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ దేర్ చైర్, దట్స్ ఆల్. బట్ నో వన్ ఈస్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇంతకుముందు గఫూర్ గారు అన్నట్టుగా పీపుల్ లైక్ హిమ్, ఇంటెలెక్చువల్ షుడ్ హావ్ బీన్ దేర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ట్రస్ట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఫ్రమ్ టీషా హాస్పిటల్స్ నుంచి వాళ్ళు ఉండాలి, తన్హా హాస్పిటల్స్ నుంచి మేము ఉండాలి. బికాస్ గ్రౌండ్ లో వర్క్ చేసే వాళ్ళ మేము సార్, వీ విల్ బి గివింగ్ దెమ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్.
దాన్ని ఏమన్నా కరెక్షన్లు సవరణలు ఇప్పుడు సార్ చెప్పిన ఏదైనా కూడా చేయాలి అంటే దీని మీద దీర్ఘకాలిక ఒక పాలసీ డెసిషన్ ఉండాలి. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ వెంకటకృష్ణ గారు, హాస్పిటల్స్ మేడ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇందులో ఇఫ్ యువర్ విడ్డూరకరమైన ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే సేమ్ ప్రొసీజర్ డన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, సేమ్ ప్రొసీజర్ డన్ ఇన్ టీషా హాస్పిటల్, సేమ్ ప్రొసీజర్ డన్ ఇన్ తనహా హాస్పిటల్, ద కాస్ట్ ఈస్ ద సేమ్. నేను కూర్చొని అడ్డగోలు ఫుడ్ ఖర్చులు పెడతాను, ట్రావెలింగ్ ఖర్చు పెడతాను, కమర్షియల్ ట్యాక్సులు కడతాను, అన్ని కమర్షియల్ కట్టుకుంటూ నాకు అవే పైసలు వస్తాయి. ఏమీ లేని వాళ్ళకు కూడా అవే పైసలు వస్తాయి. నాకన్నా ఎక్కువ ఖర్చున్న టీషా హాస్పిటల్ కూడా అవే పైసలు వస్తాయి. ఇలా చేసుకుంటూ మళ్ళీ డాక్టర్లు ఇన్వాల్వ్ చేయటం. ఇందులో ఓపీ ఈజ్ ఫ్రీ, ల్యాబ్ ఈజ్ ఫ్రీ, ఎక్స్రేస్ ఆర్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫ్రీ, డ్రగ్స్ ఆర్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఇన్ని చేస్తున్నాను సార్. సర్వీస్ చేయడం లేదు అన్న మాటకు నేను ఒప్పుకోను సార్. సర్వీస్ చేయట్లేదని ఎవరు అంటారండి? సర్వీస్ చేయట్లేదని ఎవరు అనరు. ఇంకా చెప్పాలి అని అంటే అవసరమైన బెస్ట్ సర్వీసెస్ చేస్తున్నారు. అది కూడా ఆ విమర్శ కూడా ఉంది మీ దగ్గర మీద. రైట్, ఇప్పుడు విమర్శలు కావాల్సింది కానీ ఒక నిమిషం విజయ్ గారు ఒక 30 seconds లో చెప్పండి మీరేంటో యాడ్ చేస్తున్నారు. ఎస్ వెంకటకృష్ణ గారు, ఇది మనం క్వాలిటీ వైద్యం ఇవ్వాలి, అందించాలనే సదుద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాం ఈరోజు 2018 నాటి అదే ప్యాకేజీలతో ఈనాటికి కంటిన్యూ చేస్తా, దానికి విపరీతంగా మళ్ళీ దానిలో క్వాలిటీ ఎడిషన్స్ చేస్తా, దాన్ని రివ్యూ చేయకుండా 2018లో ఇచ్చిన అదే ప్రైసెస్తో వర్క్ చేస్తా, అన్ని విధాలుగా హాస్పిటల్స్ కార్నర్ చేయటం, ఈ పేమెంట్స్ ఇవ్వకపోవటం, ఈ వడ్డీలు కట్టడం, ఇవన్నీ రోగాలు పెంచుతున్నారు. 800తో స్టార్ట్ అయిన ఆరోగ్యశ్రీ ఇవాళ 3000 రోగాల వరకు వెళ్ళింది. రోగాలు పెంచుతున్నారు, బిల్స్ టైంకి ఇవ్వట్లేదు, పైగా 2018 నాటి రేట్సే ఉన్నాయి అనేది వాటిని రివ్యూ చేయాలి అనేది వాళ్ళ సైడ్ నుంచి మీ సైడ్ నుంచి కూడా బోత్ సైడ్స్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అనేది. రైట్, వెల్ సెడ్ విజయ్ గారు అండ్ రాకేష్ గారు. శ్రీధర్ రెడ్డి గారు, జస్ట్ 2 minutes, ఎనీ ఎడిషన్స్ తీసుకుంటాను. అది కూడా అయిపోయింది. ఏం లేదండి, ఇప్పుడు సరే ఈ బ్లేమ్ గేమ్ ఎప్పుడు పొలిటికల్ బ్లేమ్ ఉంటానే ఉంటాయి పొలిటీషియన్స్ కి. బట్ ఇప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్స్ లేకపోతే ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు చెప్పారో సాధక బాధకాలు, వాటిని ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు ఏం సర్వీస్ అందుతుందనే విషయాన్ని ప్రైమరీగా తీసుకొని, ప్రాథమికంగా తీసుకొని వాళ్ళ సాధక బాధకాలను అర్థం చేసుకొని ఇమీడియట్ గా వాళ్ళు అంటున్న రిలీఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి అది 200 కోట్లు, ఆ తర్వాత మిగతావి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఇమీడియట్ గా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పర్ మంత్ ద మాక్సిమం ఆరోగ్య శాఖ నుంచి ఇచ్చే పేమెంట్స్, ఆరోగ్యశ్రీ అనుకోండి, టిఎస్ఎంఐడిసి అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిసి 535 కోట్లు దాటట్లేదు. వాటిని కూడా చాలా పెండింగ్ పెడతా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కానీ ఈ 2 రంగాలు ప్రాధాన్యత అంశాలు కాబట్టి ప్రభుత్వం పట్టుదలకు పోకుండా తనామనాలే చూడకుండా రిలీఫ్ ఇవాళ ఖచ్చితంగా విద్యా సంస్థలు రాష్ట్రంలో మూతపడే స్థాయికి రావడం అనేది కొంత బాధాకరం. అందరం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం. ఎక్కడ ఇది చాలా బాధాకరం అంటే, సరే ఇంత ముందు కూడా ఇలాంటి అల్టిమేటమ్స్ ఇచ్చాయి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో, ఏదో టెంపరీగా కొంత అమౌంట్స్ ఇచ్చారు, మళ్ళీ ఇదే. కానీ ఈసారి ఎగ్జామ్స్ ఆగిపోతున్నాయి. ఎగ్జామ్స్ మీరు వాయిదా వేసుకోండి, మేమైతే బంద్లోకి వెళ్ళిపోతున్నామని ఆల్ యూనివర్సిటీస్ కి లెటర్స్ రాశారు వాళ్ళు. టుక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్. ఇది చాలా డెలికేట్ సిచ్యువేషన్ కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలనేది ఈ డిబేట్ యొక్క డెలికేట్ సిచ్యువేషన్ అని ప్రభుత్వానికి తెలుసు. ఈ పేద ప్రజల ఆరోగ్యమైన, పేద పిల్లల చదువులైనా మాకు ప్రాముఖ్యతనే కాబట్టి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మంత్రి సీనియర్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా 4 గంటల పాటు నిన్న చర్చించారు. ఈ రోజు కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని మనం ఆశిద్దాం. అయితే నా అబ్జెక్షన్ అలా ఏంటంటే, ఎస్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా దాన్ని స్ట్రెంథన్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఆరోగ్యశ్రీ తెచ్చారని ఒక వాదన. దానికి ఈ పెరిగిన లార్జర్ పాపులేషన్ని అడ్రస్ చేసే కెపాసిటీలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఇమీడియట్గా ఇవాళ జ్వరం వస్తే మళ్ళీ మనం కొత్త మెడికల్ హాస్పిటల్ కట్టి మందులు కొని డాక్టర్లను అపాయింట్ చేసినాకనే ట్రీట్మెంట్ ఇస్తామంటే బాగుండదు. కాబట్టి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఒక పేద ప్రజల ఆరోగ్యానికి ఒక భరోసా కింద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ
స్కీమ్ ను తెచ్చింది, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలా నలుగురు విమర్శిస్తున్నారని ఈ స్కీమ్ అది కాదనో లేదో ఇంకోటనో, ఒకవేళ ఈ స్కీమే మంచిది కాదంటే తదనంతరం ఆంధ్రాలో ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ అని కానీ ఇక్కడ ఈ స్కీమ్ ఆరోగ్యశ్రీ అని కంటిన్యూ చేసి ఉండేవాళ్ళు కాదేమో. సో డెఫినెట్ గా ప్రభుత్వాలకు ఈ స్కీమ్ పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న చిత్తశుద్ధి. నేనేమంటానంటే ఇది ఏసీ రూములలో కూర్చునే వాళ్ళకు ఉద్దేశించిన స్కీమ్ అసలే కాదు. దీని విలువ ఎవరికి తెలుస్తుందంటే గుడిసెల్లో ఉండేటోళ్ళకి, చిన్న చిన్న ఇళ్లలో ఉండేటోళ్ళకి, గ్రామాల్లో ఉండే పేద ప్రజలకే దీని విలువ తెలుస్తుంది. ఏసీ రూములలో ఉండే వాళ్ళకి దీని విలువ తెలియదు. కాబట్టి దీని విమర్శను మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేదల ప్రాణాలే మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్కీమ్ కొనసాగుతుంది. రైట్. నేనేమంటున్నా, ఈ పేద ప్రజల ప్రాణాల కోసం పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, పేద పిల్లల చదువుల కోసం పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మాకు ఎప్పటికీ గర్వమే. వాటిని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు నేను ఇందాక చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అదే పాత 5,500 కోట్లు వాళ్ళు ఇచ్చుంటే వీళ్ళు ధర్నాకు వచ్చే సిచ్యువేషన్ లేదు. వాళ్ళు చాలా మనకే అప్పులు ఇచ్చే పరిస్థితులు ఉంటుంది. మీరు ఇంకా 5,000 కోట్లు బకాయి పెట్టేదాకా అడిగేవాళ్ళు కాదు, వాళ్ళు ఇచ్చుంటే మీరు 5,000 పెట్టడానికి నేనే అక్కడికి అవసరమైతే కాలేజీలకు ఫోన్ చేస్తే 1 కోటి 2 పంపమంటే కూడా పంపెట్టలే. నేనేమంటున్నా, వాళ్ళు ఇయ్యక వాళ్ళు చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. ఒక్క మాట ఇప్పుడు బ్లేమ్ వచ్చేద్దాం సార్. నేను ఏమంటున్నా, ప్రజెంట్ లో దీంట్లో కాలు విరిగింది, ఇప్పుడు మమ్మల్ని పట్టి కట్టమంటున్నారు. కామన్ మ్యాన్ కి అర్థం కావాలని చెప్తున్నా, సాధారణ ప్రజల కోసం. కాలు విరిగింది, ఇప్పుడు మీరు పట్టి కట్టరా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరే చికిత్స చేయాలంటున్నారు. అసలు కాలే విరగపోతే ఇలా మేము పట్టి కట్టే అవసరమే లేదు. విరిగిన కాలుకు కట్టొద్దు పట్టి, మీరు విరగొట్టిన కాలుకే కట్టలేదు. ఈ 2 ఏళ్ళలో మీరు విరగొట్టిన కాలు చాలా ఉంటాయి కదా, వాటికి కట్టండి. నేను చెప్తున్నా, వాళ్ళు మా ప్రయాణికి కారణం కేసీఆర్ అవినీతి పాలన అని చెప్తున్నా. వైఫల్యాలు రేపు మిమ్మల్ని వాళ్ళు వస్తే అదే అంటారు, కానీ ఎందుకు వాళ్ళు వస్తారు? మేమే వస్తాము. నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట, ఉద్యోగ సంఘాలు ఈ రాష్ట్రంలో నిషేధించింది మహేష్ గారు. చేస్తున్నారండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత మా మీద ఉంది, మేము ఆదుకుంటాం. ఇకనైనా ప్రాక్టికల్ గా ఉందాం. ఈ విమర్శలు లేకపోతే ఇవి కాదు, వాళ్ళక్కడ వాళ్ళ ఉనికి కోసం పాకులాడే పరిస్థితి వచ్చింది. పేదల ఎడ్యుకేషన్, పేదల హెల్త్ సెక్టర్, వాటి ఉనికికి ప్రమాదం ఉంది కాబట్టి డెఫినెట్ గా వాటిని అడ్రస్ చేయండి. అదే ప్రాసెస్ లో ఉన్నామండి, చర్చలు జరుగుతున్నాయండి. సరే, ఓకే, చేయండి. రావడమే దురదృష్టకరం. వచ్చిన తర్వాత పీకులాట, పాకులాట, బేరసారాలు అన్ని జీతభత్యాలు పోలీసులను పంపించే సంథింగ్ చెప్పండి. కంక్లూడింగ్ మీకు కాదు, కంక్లూడ్ చేస్తూ జీతాలు, జీతభత్యాలు, పెన్షన్లు, వీటిల్లో అంటే కమిషన్లు ఏమి ఉండవు. కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్స్, ఆరోగ్యశ్రీ బిల్స్, అయితే ఫీజు రియంబర్స్మెంట్, ఇవి వీటిల్లో చాలా ఉంటాయి మతలబులు. అందు గురించి జగదీశ్వర్ రెడ్డి కదా ఇంకో సంబంధం అడగడానికి తెలుసు కదా, గుండె మీద చేసుకుని నన్ను అన్నావు కదా, గుండె మీద చేసుకుని గఫూర్ గారు, రాకేష్ గారు, విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.